ఉపాధి కూలీలకు డబ్బులైనా ఇవ్వండి. ఆకలితో ఉపాధి కూలీలకు డబ్బులైనా ఇవ్వండి. ఉపాధి కూలీ డబ్బులైనా ఇవ్వండి. ఉపాధి కూలీ డబ్బులైనా ఇవ్వండి. ఉపాధి కూలీ డబ్బులైనా ఇవ్వండి. ఉపాధి కూలీ డబ్బులైనా ఇవ్వండి. 70 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే జిల్లాలో 70 కోట్ల బకాయిలు వెంటనే జిల్లాలో 70 కోట్ల బకాయిలు వెంటనే జిల్లాలో 70 కోట్ల రూపాయల ఉపాధి వేతనాలు వెంటనే ఉపాధి బకాయి వేతనాలు వెంటనే ఉపాధి బకాయిల వేతనాలు వెంటనే కూలీ డబ్బులైనా ఇవ్వండి. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు ప్రధానంగా ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ బకాయిలు కొన్ని కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మే 19 తర్వాత ఈ జిల్లాలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంది. సుమారు ఈ జిల్లాలో 70 కోట్ల రూపాయలు ఉపాధి హామీ బకాయిలు ఉన్నాయి. సుమారు 2 నెలల కాలం గడుస్తున్న ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎన్నికలని చెప్పన్నారు, ఇప్పుడు నూతనంగా ప్రభుత్వం ఏర్పాటైంది, కొంత సమయం ఇవ్వాలనేటువంటి సాకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. కేవలం ఉపాధి హామీ పథకం మీదే ఆధారపడి ఇక్కడ వచ్చినటువంటి కూలీలు మహిళలందరూ కూడా ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు, ప్రతి కుటుంబానికి 10,000 నుంచి 15,000 రూపాయలు బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాలో 2.5 లక్షల మందికి ఉపాధి బకాయిలు 70 కోట్ల రూపాయలు ఉన్నాయి. తక్షణం వాటిని విడుదల చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ధర్నాలో కూలీలందరూ కూడా తిండైనా పెట్టండి లేదా మా ఉపాధి బకాయిలైనా ఇవ్వండి అని చెప్పి ఖాళీ కంచాలతో దేహి అంటూ అడగాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక శ్వేతపత్రాలు, కొత్త ప్రభుత్వం మేము అప్పులు చేసింది గత ప్రభుత్వం, మేము దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చెప్తా ఉన్నారు. మీరు అప్పు చేస్తారా, తప్పు చేస్తారా, ఉపాధి కూలీ బకాయిలు కనుక ఇవ్వకపోతే ఖబర్దార్ మీ సంగతి చూస్తాం. భవిష్యత్తులో వేలాది మంది కూలీలు ఈ రోజు రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఉపాధి బకాయిలు 70 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. లేని పక్షంలో ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధమవుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ కార్మికులందరూ కూడా మాకు తిండైనా పెట్టండి, 70 కోట్ల రూపాయలు మా చేసిన పనికి వేతనాలైనా వెంటనే ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే, మేము కొత్తగానే కదా అధికారంలోకి వచ్చాం, ఇంకా మాకు రోజులు చాలా తక్కువే కదా గడిచినాయి, గత ప్రభుత్వం 9 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది, అంతా ఖాళీ అయిపోయింది, మేమేం చేయాలి, మేము ఒక్కొక్కటి క్లియర్ చేస్తామనే పద్ధతిలో మొన్న శాసన మండలిలో అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం అనేటువంటి జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఉపాధి కూలీలు అతి తక్కువ వేతనం మా అయితే 250 రూపాయలు 300 లోపు వేతనం చెల్లించే వాళ్ళకి నెలల తరబడి మే నెల కొంత, జూన్ నెల, జూలై నెల, ఆగస్టు వచ్చింది. అందువల్ల ఈ బకాయిలు, చిరుద్యోగుల యొక్క బకాయిలు తక్షణం విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు అప్పు తెచ్చి చెల్లిస్తారా, ఏ రకమైన పద్ధతిలో చెల్లిస్తారు, చిన్న ఉద్యోగుల పొట్ట మాత్రం కొట్టొద్దని చెప్పి ఈ కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ఒక జిల్లాలోనే 70 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 1000 కోట్ల పైన ఈ బకాయిలు ఉండేటువంటి పరిస్థితి. అందువల్ల తక్షణం చెల్లించాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున వీళ్ళ యొక్క నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఉపాధి బకాయిలు
ఉపాధి బకాయిలన్నా ఇవ్వండి, 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 ఉపాధి బకాయిలన్నా ఇవ్వండి. చెల్లించాలి 70 కోట్ల రూపాయలు ఉపాధి బకాయిలు వెంటనే, 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 చెల్లించాలి 70 కోట్ల రూపాయలు ఉపాధి బకాయిలు వెంటనే. ఎవరు మాట్లాడేది? మహిళలు ఇద్దరు మాట్లాడాలి. ఎవరు డబ్బులు కూడా పర్లేదు మాకు ఏమైనా చెయ్యాలి, కార్మిక అయినా చేయాలి, మాకు ఏమైనా తిన్నా తల్లేదు, మాకు డబ్బులు అయినా చెల్లించాలి, మాకు ఏదైనా చెయ్యాలి మరి అదే. 70 కోట్ల రూపాయలు ఉపాధి బకాయి వేతనాలు ఉన్నాయి కాబట్టి బకాయి వేతనాలు తక్కువ చెల్లించాలని చెప్పి నేను ధర్నాకు హాజరైనటువంటి మిమ్మల్ని అందరిని ఉద్దేశించి మన ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వర గారు మన ధర్నాకి వచ్చారు. ఆయన మాట్లాడాల్సిందిగా ముందుగా కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులు వచ్చానా ఉపాధి హామీ కూలీ జనం ఈరోజు రోడ్డు ఎక్కారంటే అండి, దానికి కారణం 6 వారాలు పనిచేశారంటే 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. 70 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఈరోజు కూలీలని ఇలా ఏడిపిస్తున్నారంటే ప్రభుత్వానికి ఇది న్యాయం కాదు. మన ఉద్యోగస్తులు లేక కానీ కూలీ పని చేసుకునే వాళ్ళు ఆ కూలి మీదే ఆధారపడి బ్రతికే ప్రజలందరూ ఏమైపోతారనేది లేదు. ఈరోజు 70 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఏ విధంగా కూడా పేదల్ని ఆదుకోకుండా పేదల కోసమే మేము పనిచేస్తున్నామని చెప్పి మరి ఏ మంత్రులు కానీ అధికారులు కానీ మరి ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఆ ఉపాధి కూలీలకి వేతనాలు వెంటనే చెల్లించాలి, చెల్లించకపోతే మాత్రం ప్రతి ఒక్క కూలీ కూడా రోడ్డెక్కే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు కరువుతోటి పేద రైతులకి ధాన్యం డబ్బులు ఇవ్వలేదు. అలాగే రైతుల దగ్గర అప్పు తెచ్చుకుని బ్రతుకుతామన్నా పొలం పనులు అనేది లేదండి. యంత్రాలు పనిముట్లు ఉపయోగించడం వల్ల కూలీలకనే పనులు అనేది లేదు. ఈ ఉపాధి హామీ మీద బతికే పేద ప్రజలందరికీ ఉపాధి వేతనాలు వెంటనే చెల్లించాలి, చెల్లించకపోతే మాత్రం ప్రభుత్వానికి మరి మా సిపిఎం పార్టీ తరఫున ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే అటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడమే. 3 నెలలు అయ్యిందండి, ఇప్పటి వరకు మాకు ఒక్క వారం డబ్బులు కూడా పడలేదండి. 9 వారాలు చేసాం, 9 వారాల డబ్బులు 1 వారం కూడా పడలేదండి. మేము బ్రతుకు తెరువు ఎలాగండి దాని మీదే ఆధారపడి కొంతమంది దాని మీదే ఆధారపడి ఉంటున్నామండి. ఇది వరకు కరోనాలోనే రైట్ అండి, కరోనాలోనే బెటర్ అండి. వారానికి వేసేసి అంతా కరువు అయినా కానీ కరోనాలోనే పడినాయి. ఇప్పుడు ఏంటండి ఎంత ఏడిపించేస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు మాకంటే ఇవ్వలేదండి, నెల జీతాలు ఏ గవర్నమెంట్ జీతాలు తీసుకోలేదండి. 3 నెలలు అయిందండి మేము పనిచేసి మాకు 1 రూపాయి ఇవ్వాలని గవర్నమెంట్ తెలియదండి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీలు తీసుకోలేదండి, అంటే కూలోళ్ళ మీద నన్ను ఏం చేసిందని డబ్బు ఇవ్వకపోవడానికి ఇప్పుడు కూలోళ్ళు డబ్బే గవర్నమెంట్ దేనికైనా చేసుకోవాలా ఏంటంటే ఎందుకు మాకు తెలియదు. మాకు ఇచ్చి 300 ఉందండి, 280 రూపాయలు 270 రూపాయలు అండి. అవి ఆ డబ్బులు కూడా 3 నెలల నుంచి చెల్లించలేదండి. మేము ఎలా బతకాలండి అసలు? పనికి